ఓడిమూడి గ్రామంలో దసరా ముగ్గుల పోటీ మరియు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ శిబిరం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం ఓడిమూడి గ్రామంలో దసరా సందర్భంగా కాకినాడ రోటరీ క్లబ్ అధ్యక్షులు తాడల బుజ్జి ఆధ్వర్యంలో మగువులకు ముచ్చటైన ముగ్గుల పోటీని ఏర్పాటు చేసి విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించారు. అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ శిబిరాన్ని ఏర్పాటు చేసి గ్రామంలోని మహిళలందరికీ క్యాన్సర్ టీకాలు వేయించారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఓడిమూడి గ్రామంలో దసరా మహోత్సవాల సందర్భంగా గ్రామస్తులంతా ఉమ్మడి కుటుంబంలా కలిసిమెలిసి ఉండడమే కాకుండా గ్రామ మహిళలంతా దుర్గాదేవి ఆలయం వద్ద సుమారు 50 మంది మహిళల పరస్పర సహకారంతో వంటకాలన్నీ తయారు చేసి 3 రోజులుగా గ్రామస్తులందరూ కలిసి సహపంక్తి భోజనం చేయడం ద్వారా పల్లె సాంప్రదాయాన్ని, సంస్కృతిని మళ్ళీ తెరపైకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. అలాగే 10,000 రూపాయలు ఖర్చు చేసి వేయించుకోవాల్సిన సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గ్రామంలో మహిళలందరికీ వేయించడం ద్వారా బుజ్జి సామాజిక సేవ ఆయన దాతృత్వం చాటుకున్నారని మంత్రి సుభాష్ కొనియాడారు. కార్యక్రమంలో ఉడిమూడి గ్రామ జన సైనికులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాక్సిన్ పేరు రాసిన వాళ్ళు ముగ్గురు కోట్ల కాకుండా ఎక్స్ట్రాగా బయట వాళ్ళందరూ కూడా ఆధార్ తీసుకుని లేదు, ఓన్లీ చుక్కల ముగ్గులకు మాత్రమే. చుక్కల ముగ్గు ఎవరు వేస్తారో వాళ్ళనే ఈ పోటీకి కన్సిడర్ చేస్తారండి. మేము మొదటి నుంచి కూడా మీకు ముగ్గుల పోటీ స్టార్ట్ అవ్వడం కానీ ఈ రోజు మార్నింగ్ కానీ చెప్పాము. మీకు ఎవరు కూడా డిజైన్ వేయకూడదు, ఓన్లీ చుక్కల ముగ్గుకేనే. దయచేసి మిమ్మల్ని కన్సిడర్ చేసినప్పుడు పోటీలో మమ్మల్ని ఎవరు ఏమనుకోవద్దు, ఓన్లీ చుక్కల ముగ్గు మాత్రమే తీసుకుంటారు. చుక్కల ముగ్గు ఎవరు బాగా వేస్తారో వాళ్ళకే, ఓన్లీ చుక్కల ముగ్గులు మాత్రమే. క్యాన్సర్ సర్వైకల్ వ్యాక్సిన్ కోసం పేర్లు రాయించుకున్న వాళ్ళందరూ కూడా మీ ఆధార్ కార్డు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు, వచ్చేస్తున్నారు. కావున ఈ వ్యాక్సిన్ కార్యక్రమం ముందుగా ప్రారంభమవుతుంది. అక్కడికి వెళ్ళిపోవడం ఆధార్ కార్డు తీసుకొని మీ యొక్క జిరాక్స్ ఉంటే జిరాక్స్ పెట్టుకుంటారు స్వామి. ఎందుకంటే మీరు మళ్ళీ సెకండ్ వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్తారు, దాని ద్వారానే మీకు మళ్ళీ. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఓన్లీ చుక్కల ముగ్గులు వేసిన వాళ్ళకి మాత్రమే గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. డిజైన్లు కానీ కలశాలు కానీ కలశాలు కానీ అమ్మవారి రూపాలు వర్షం లేదు అత్తది. ఒకసారి ఆపండి. ఓకే, మరి మీ అందరి కోసం ఇంకొక 10 నిమిషాలు కేటాయించి ఎగ్జాక్ట్ గా 5 గంటల క్లోజ్ చేయడం జరుగుతుంది. ఫాస్ట్ గ్యాప్ ఇవ్వాలి. మరి గౌరవనీయులైనటువంటి మన మినిస్టర్ గారు వాసంశెట్టి సుభాష్ గారు కూడా వస్తున్నారు. ఒకసారి
ఎస్ రాజేశ్వర అండి. కృష్ణ గారు 2 వేయించిన తర్వాత పంపించేస్తాం. మిగతా లైన్ చిక్కం దేవి దుర్గా కాంచన రాజేశ్వరి బాబా మమ్మ వ్యాక్సిన్ చేసేవాళ్ళు రండి. వ్యాక్సిన్ అటు సైడ్ వెళ్ళిపోండి. స్టేజ్ కొంచెం అనుకున్నాను తల్లి ప్లీజ్. నెక్స్ట్ ఇంకెవరు? రాజేశ్వరి అంటే ఎవరు? పక్కన కూర్చున్నాం. ముత్యాలు ఆయన కనిపించాలండి. ఆ రోటరీ క్లబ్ మహేష్ బాబు కనిపించాలి. అక్కడ పంపించాలండి. అది ఫ్లెక్స్ కట్ వస్తుంది. కొంచెం వెనక్కి జరగండి. హైదరాబాద్ పంపించారు. పేషెంట్ గారు మీరు కూడా అలా వచ్చేయండి. ఫ్లవర్ దగ్గరికి వచ్చేయండి. అయ్యా కొంచెం కోటి చాలా తీస్తుందో అయ్యా మీరు అయిందండి సార్. 1 సెకండ్ వీళ్ళకి ప్రెస్కి ఇచ్చాయి. అయ్యా 1 సెకండ్. దసరా శుభాకాంక్షలు. ఏ పండుగ వచ్చినా సరే గ్రామం అంతా కలిసి ఒక చోట చేరి ఒక కుటుంబంలాగా, ఇక్కడ ఒకే కుటుంబం ఉమ్మడి కుటుంబంలాగా అందరూ ఒక చోటకి చేరి ముగ్గులు పోటీలు కానీ అనేక రకాల పోటీలు సంక్రాంతికి చూసాం. మళ్ళీ దసరాకి ప్రతిదానికి ముందుండి మరి ఉజ్జు గారు మిగతా సభ్యులందరూ కూడా దీన్ని నిర్వహించడం. అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ అనే దానికి వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేశారు. ఎక్కువ మంది క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నాకు ఉందేమో, లేకపోతే ఉన్నదని తేలితే ఏం చేయాలో అని భయం, లేకపోతే బయట ఇతర వాళ్ళకి తెలుస్తుందనే భయమో ఏంటో తెలియదు. కానీ ఎప్పుడు కూడా 300 దాటి టెస్టులు ఎక్కడ చేయించుకోలేదు. మీరు అందరూ గమనించాలి. ఇది ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం ఎక్కువ వల్ల ఈ క్యాన్సర్ అనేది ఎక్కువ శాతం ఆడవాళ్ళలో వస్తూ ఉంది. ప్రతి చోట 100కి 8 నుంచి 15%, 100కి 15% ఆడవాళ్ళకి క్యాన్సర్ అటాక్ అవుతా ఉంది. ముఖ్యంగా ఇది క్యాన్సర్, ఒక్కొక్క క్యాన్సర్ అయితే సుమారు 4 వారాల్లో మృత్యువాత పడతా ఉన్నారు. మరి దయచేసి అన్ని చోట్ల ఈ అవకాశం ఉండదు. స్క్రీనింగ్ టెస్ట్ అంటే 10 నుంచి 15,000 అవుతుంది. అది ఫ్రీగా అందిస్తూ ఉన్నారు. ఇంచుమించు ఇప్పటికి 4-5 క్యాంపులు నిర్వహించారు. రోటరీ కాకినాడ ద్వారా బుజ్జి గారు ఇంచుమించి నియోజకవర్గంలో 5-6 క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం జరిగింది. దయచేసి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవటం ఒక ఎత్తు, చేయించుకున్న తర్వాత లేకపోతే వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా వేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏకమూడి సత్యనారాయణ గారికి వేదిక మీద ఆహ్వానం. ఈ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా వేసుకుని తీరాల్సిందే. 18 సంవత్సరాలు దాటి ప్రతి ఒక్కరూ కూడా 9 సంవత్సరాలు దాటి 45 సంవత్సరాల లోపు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుని ఉంటే దానికి వైద్యం ఖచ్చితంగా ఉంది. వైద్యం లేకుండా లేదు. ఎర్లీ స్టేజ్లో స్టేజ్ 1, స్టేజ్ 2లో తెలుసుకుంటే అది వెంటనే మేమే తీసుకెళ్ళి అక్కడ వైద్యం చేయించడం, మందులతో సైతం ఉచితంగా ఇవ్వటం జరుగుతుందని తెలియజేసుకుంటూ, అలాగే లేని వారు కూడా వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇంకా క్యాన్సర్ మన వైపు చూడకుండా ఉంటుందని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.